వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దు అని టీడీపీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ పార్టీని విష వృక్షంగా అభివర్ణించిన ఆయన కులాలు, మతాల పేరుతో విద్వేషాలు రగిలించడమే వారి ప్రధాన అజెండా అని విమర్శించారు. గొడ్డలిపాటి నేతలు పన్నే కుట్రలు, ట్రాప్ లో ఎవరూ పడొద్దు అని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులకు సూచించారు. టీడీపీలో ముద్రగడ సంస్కరణ సభ వివాదం రాజేసింది. వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంపై వివరణ కోరడంతో పార్టీ అధిష్టానంపై ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని టార్గెట్ చేస్తున్నారు అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అదే అంశాన్ని త్వరలోనే పార్టీ అధినేత సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ నాయకులు, మంత్రి నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాసరావులను బోండా ఉమాను పిలిచి మాట్లాడాలి అని అధిష్టానం ఆదేశించింది. అయితే ఈ విషయంపై స్పందించిన బోండా ఉమా తాను వైసీపీ నిర్వహించిన ఏ సభకు వెళ్లలేదని స్పష్టం చేశారు. కేవలం జనసేన మాజీ నేత దాసరి రామ నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభకు మాత్రమే హాజరయ్యానని తెలిపారు. సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కనిపించడంతో మర్యాదపూర్వకంగా పలకరించాను అని తెలిపారు. గతంలో వైసీపీ నేత జక్కంపూడి నిర్వహించిన సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంకవీటి రాధా కూడా వెళ్లారు అని, మరి వాళ్లను కూడా వివరణ అడుగుతారా అని ఆయన ప్రశ్నించారు. పార్టీకి ఇబ్బంది కలిగించే ఎలాంటి పనులు తాను చేయలేదని బోండా ఉమా పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు బయటపడతాయని తెలిపారు. పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గం ఏకమవుతోందని, ఒకవేళ టీడీపీ అధిష్టానం తనను వివరణ అడిగితే తప్పకుండా ఇస్తాను అని వెల్లడించారు. ఇప్పటి వరకు అధిష్టానం నుంచి తనకు ఎలాంటి వివరణ కోరలేదు అని బోండా ఉమా చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి, నాయకులకి ఎప్పటికప్పుడు పార్టీ విధి విధానాలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. తాజాగా ఏదైతే ఇటు బోండా ఉమా గుంటూరులో నిర్వహించినటువంటి ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభకు హాజరై అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో వేదిక పంచుకొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయో అవి పార్టీని ఇరికాటంలో పెట్టాయి. దానికి సంబంధించి పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఇటు గొడ్డల పార్టీ నేతలతో ఎవరు కూడా వేదిక పంచుకోవద్దు, ఆ పార్టీ ఒక విష వృక్షం అంటూ కూడా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విద్వేషాలు రగిలించడమే వారి ప్రధాన ఎజెండా, గొడ్డల పార్టీ ట్రాప్ లో ఎవరు పడవద్దంటూ కూడా ఆయన చెప్పడం, ప్రతిపక్షం చేసే కుట్రలపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. పార్టీ నేతలకు దీనికి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఏదైతే ముద్రగడ సంస్కరణ సభ సంబంధించి గుంటూరులో నిర్వహించడం, దానికి బోండా ఉమా హాజరు కావటం, అక్కడ అంబటి లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన వేదిక పంచుకొని కాపులకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఈ వ్యవహారంపై ఇటు బోండా ఉమాని కూడా తెలుగుదేశం పార్టీ వివరం కోరినట్టు తెలుస్తుంది. ఇటు మంత్రి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావుని ఇటు బోండా ఉమాని పిలిచి వివరం తీసుకోవాలన్నట్లు కూడా మాట్లాడాల్సినట్లు కూడా అధిష్టానం ఆదేశించినట్లు, దానికి తగిన విధంగానే వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి బోండా ఉమా కూడా స్పందించారు. ఇది పూర్తిగా కూడా జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించినటువంటి కార్యక్రమం. ముద్రగడ సంతాప సభకు నేను హాజరయ్యాను, అంబటిని అంబటి కనిపిస్తే మర్యాద పూర్వకంగా పలకరించాను, దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు. మరో పక్క ఏదైతే వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించినటువంటి సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వెళ్లారు, వాళ్లను కూడా వివరణ అడుగుతారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా నేను పార్టీకి ఇబ్బంది కలిగించట్లేదు, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడతాను, పార్టీలకు అతీతంగా కాపులు ఏకమవుతారంటూ కూడా తాజాగా ఆయన మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొంత సీరియస్ గా ఉన్నారు. ఒక పక్క బోండా ఉమా కూడా తన వివరం కోరటం పట్ల కొంత పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై అధినేత ఇంతలా సీరియస్ కావడానికి ఒక్కటే కారణం కాదు. గతంలో కూడా కొన్నిసార్లు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే టీడీపీ 2000 పాలన విజయోత్సవ సభలో ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా పెద్ద ఎత్తున చర్చాంశనీయంగా మారాయి. ఆ వ్యాఖ్యలు పార్టీని తీవ్రంగా ఇరుకుని పెట్టాయి. ఇక దీనికి సంబంధించి కూడా ఆ సమయంలో పార్టీ కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత 1 by 1 ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి వాటిల్లో బోండా ఉమా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయి. తాజాగా ఈ ముద్రగడ సంస్కరణ సభలో కూడా
ఆయన ఈ కార్యక్రమంలో హాజరవటం, అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మొత్తంగా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు మరోసారి దిశానిర్దేశం చేశారు. ఎక్కడా కూడా గొడ్డల పార్టీ నాయకులతో వేదికలు పంచుకోవద్దు, వాళ్ళతో కలిసి వాళ్ళ ట్రాప్ లో మీరు పడవద్దు, వాళ్ళు చేసేటువంటి ఏదైతే కుట్రలు కుతంత్రాల్లో మీరు భాగస్వాములు కావద్దు, పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఓ పక్క పార్టీ చెప్తూనే మరో పక్క ఏదైతే బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.